26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వైసీపీపై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. బీసీల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీసీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న విమర్శలను తప్పుకొట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. బలహీన వర్గాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నం చేస్తుంది కొంతమంది అని చెప్పేసి మీకు మనం చేస్తాను. నిన్న చూశాను నేను, ఏదో బలహీన వర్గాల నాయకుల మీదే ఈ ప్రభుత్వం మరి దమనకాండ చేస్తుంది, అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, ఎవరైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో, అయ్యా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బలహీన వర్గాల పేరు మీద చట్టాన్ని చేతికి తీసుకోవాలనో, లేదా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్పులు చేయాలనో మీరు ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అక్కడ తప్పు చేసింది ఎవరు? అక్కడ శ్రీకాకుళంలో ఒక నాయకుడు, మేము వెళ్ళాం సిస్టర్ నేను కూడా, అక్కడ ఒక వ్యక్తి బలహీన వర్గాల నాయకుడిని మరణానికి బలహీన వర్గ వ్యక్తి మరణానికి కారణమైన బలహీన వర్గ నాయకుడిని చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తే తప్ప అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నువ్వు వెళ్ళి యాత్ర చేశావే విరూపాక్ష అని చెప్పేసి, ఆయన కొట్టింది ఎవరినో కాదు, చట్ట వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కాదు, తప్పు చేసిన వాళ్ళని కాదు, ఆయన్ని ప్రశ్నించిన ఒక దళితుడిని, ఒక బలహీన వర్గ వ్యక్తిని ఆయన కొట్టాడని చెప్పేసి మనం చేస్తాను. అటువంటిప్పుడు చర్యలు తీసుకుంటాం తప్ప అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, చట్టం ఎవరు ఇది చేసినా కూడా, అతిక్రమించినా కూడా వారు ఎంతటి వారైనా సరే వారిని విడిచిపెట్టేది లేదని చెప్పేసి మరి ప్రీతం ముఖ్యమంత్రి గారు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.